అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి ఉన్నతమైన నామాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి 2 వారాల నుంచి వర్షం. ఈ వర్షం వల్ల కొన్నిసార్లు మందిరానికి రాలేకపోయాం. ఈరోజు దేవుడు తెరిపించి మనం మందిరానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ. మీ ముఖం నేను చూడడం కష్టమవుతుంది, నా ముఖం మీరు చూడడం కష్టమవుతా ఉంది. అలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు కాస్త తెరిపించాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, తెస్సలోనిక రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, మొదటి 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవాలని మిమ్మను వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుతున్నాము. ప్రార్థన చేసుకున్నాం. మౌనతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు నైనా పాటలు పాడారు ప్రభానైనా, ఇంతవరకు ఈ పాఠశాలలో నేను మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము. ఈ సమయంలో వాక్యము నేను వెలుగులోనికి మేము పెడుతున్నప్పుడు, వాక్యాన్ని మేము ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, నేను మీ మాటలు మాకు వినిపిస్తారని విశ్వాసంతో మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాను. నిలబడిన నన్ను ప్రభా మీరు మరుగుపరుచుకుని మీ మాటలు తెలియచేయమని, నేను నిలబెట్టమని ప్రార్థన చేస్తాను. వినుచున్న బిడ్డలు ఈ ప్రభు మాటలు, దేవుని మాటలని ఆలకించి శక్తి దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ప్రారంభం నుంచి అపోస్తలుడైన పౌలు 1 నుంచి 12 వచనాల్లో ఒక ముఖ్యమైన సందేశాన్ని తెస్సలోనిక వారికి తెలియజేస్తున్నాడు. తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. తెస్సలోనిక సంఘానికి ఏమని చెబుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు, మీరు దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు జీవించాలి అని చెప్తున్నాడు. ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు జీవించాలి అని చెప్తున్నాడు. అంటే మనం జీవిస్తున్న జీవితం ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుడిని సంతోషపెట్టడానికి. అంటే ఈ లోకంలో కొంతమందికి ఒకవేళ అవగాహన లేకపోతే, దేవుని సంతోషపెట్టడం అంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడమో, లేకపోతే ఏదో ఆరాధన చేయడమో, దేవుని స్తోత్రం అని మనం చెప్పడము, ఇలాంటి ఇంకా అనేకమైనటువంటి ఆలోచనలు, ఈ మంచి పనులు, ఈ నీతి పనులు మనం చేస్తే దేవునికి సంతోషం వచ్చిందేమో అన్న ఆలోచనలో కొన్నిసార్లు ఈ లోకంలో వారు ఉంటూ ఉంటారు. కానీ తెస్సలోనిక సంఘానికి రాస్తూ దేని వల్ల సంతోషపడతాడు దేవుడు? దేని వల్ల దేవుడు సంతోషపడతాడు? నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? నువ్వు జీవిస్తున్న కాలము, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చినటువంటి జ్ఞానము, నీకు ఇచ్చిన ఐశ్వర్యము, నీకు ఇచ్చిన ప్రతి దానితో పాటు కూడా నీవు దేవుడిని సంతోషపెట్టడం కోసం నువ్వు జీవించాలి అనే మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తూ ఏమని చెబుతున్నాడంటే, అక్కడ మీరు గమనిస్తే తెస్సలోనిక సంఘానికి చెప్తూ, మీరు దేవుణ్ణి సంతోషపరిస్తే అభివృద్ధి చెందుతారని చెప్తున్నాడు. సంతోషపరచకపోతే మనం ఏం చేయలేము? అభివృద్ధి చెందలేము. పిల్లలు బయట ఉన్నారు, లోపలికి వచ్చేయండి అమ్మా. మీరు ఆ గోడలో కూర్చున్న లోపలికి వచ్చేయండి. బైబిల్ ఏమని చెబుతుందంటే సంతోషపరచాలని దేవుని సంతోషపరచాలని చెప్తాం. చాలామంది ఏంటంటే వివాహ దినాలకో, పుట్టినరోజులకో, లేకపోతే భార్యను, పిల్లలను కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం సంతోషపరుస్తాం. అంటే
ఒక మనిషిని ఇంకొక మనిషి చాలా ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, సంతోషపరచడానికి ఏం చేస్తాడు, ప్రయత్నము చేస్తాడు. చూడండి, ఎవరైనా నన్ను పిలిచినా, మిమ్మల్ని పిలిచినా మీకు ఇష్టమైనటువంటి ఆహారం అంటే అడుగుతాం, లేకపోతే మీకు ఇష్టమైనటువంటి ఏంటి అని అడుగుతాం మనం. అంటే ఒక మనిషిని సంతోషపెట్టడానికి లోకంలో చాలా వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు ఇంకో చోట మాట్లాడుతూ, మీరు మనుషులను సంతోషపెట్టువారైతే క్రీస్తు దాసులు కాదు. అంటే దేవుడిని సంతోషపెట్టాలి మనం, మనుషులు సంతోష పెడుతున్నాం అనుకోండి, అంటే మనం చేసే పనుల వల్ల మనుషులు సంతోషిస్తున్నారు అనుకోండి, అది ఆశీర్వాదం కాదు. దేవుడు సంతోషించి దేవుడి ద్వారా మనుషులు సంతోషించారనుకోండి, అది మనకి ఆశీర్వాదకరమని బైబిల్ ఏం చేస్తుంది, మనకి తెలియజేస్తాం. దీనిలో మాట్లాడుతూ ఆయన చెప్తూ అంటాడు, మిమ్మల్ని నడుచుకోవడం వల్లని ఏం చేస్తున్నాం, ప్రతి విషయంలో మిమ్మల్ని మేము ఏం చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. అంటే ఈ మాట ఏం చెప్తున్నాడు, మీకు పురికొల్పుతున్నాం, రెండోది మీకు హెచ్చరిక చేస్తున్నాం అని చెప్పే మాటలు చెప్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చెబుతున్నటువంటి ప్రతి హెచ్చరికమైనటువంటి మాట మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలి, తీసుకోవాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడంటే హెచ్చరింపే. చూడండి, మీరు ప్రమాదం వస్తుంది అని చెప్పారు అనుకోండి, తుఫాను వస్తుంది, మీరు పడవలు తీసుకుని వాడలు తీసుకుని మీరు సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పారు అనుకోండి, ఆ మాట మనం వినాలి. ఒకవేళ మనం ఆ మాటలు హెచ్చరించుకోండి, ఆ హెచ్చరికలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయామనుకోండి, మనం ప్రమాదంలో పడడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు తన సేవకుల ద్వారా, లేకపోతే దేవుడు తన వాక్యం ద్వారా ఏ విధంగా నడుచుకోవాలి, సంఘంలో బిడ్డలు ఏ విధంగా నడుచుకుంటే ఆశీర్వదించబడతారు, ఏ విధంగా నడుచుకుంటే దేవుడికి మహిమ కలిగింది అని వాక్యం మనకు సెలవిస్తా ఉందంటే, ఆ విధంగానే మనం నడుచుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. నడుచుకున్నప్పుడట ఆయన చెప్తా ఉన్నాడు, మీరు ఆశీర్వదించబడతారని చెప్తూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథం చదవవసరం లేదు కానీ తీయడానికి ప్రయత్నం చేస్తే 3వ అధ్యాయము 12వ వచనంలో, హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిస్తే అక్కడ చెబుతాడు, నరపుత్రుడా నేను ఇశ్రాయేలుకి నేను ఎలా ఉంచాను కావాలి. అంటే ఒక సేవకుడు, అంటే ఈరోజు నేను చెప్తున్నానని మాటలు చెప్తున్నా, సహజంగా మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఏ వ్యక్తి అయినా ఒక విషయాన్ని చెప్తున్నాడంటే ఎవరి మాటలు, దేవుని మాటలు. అవి ఎవరి మాటలు, దేవుని మాటలు. దేవుని మాటలు కాని ఉంటాయి, అవి మనం వినకూడదు. దేవుని మాటలు కాని ఉంటాయి, దేవుని మాటలు కానివి చాలా ఈ లోకంలో ఉంటాయి, వాటిని మనం వినకూడదు. దేవుని మాటలు ఎవరైతే దేవుని చేత ప్రేరేపించబడి రాశారో ఆ మాటలు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వినవలసినటువంటి వారంగాను. దేవుని కాని మాటలు ఏంటి చూస్తే తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు చెప్తూ అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి చాలా విషయాలు తెలియజేస్తాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక దయచేసి గమనించండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, దేవుని బిడ్డలారా చూడండి, 3-4 వచనాలు గమనిద్దాం. అమ్మా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఆ దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, అంటే మనుషులు కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నారట, బోధకులైనటువంటి వారు తమకు అనుకూలంగా బోధించే వారు కానీ, తమకు అనుకూలంగా బోధ చేసే వారి వైపు మొగ్గు చూడడం కానీ, తమకు అనుకూలమైనటువంటి బోధ కలిగినటువంటి విశ్వాస సేవకుల దగ్గరికి వెళ్ళడం కానీ, సంఘాల దగ్గరికి వెళ్ళడం కానీ, తమకు ఎలాంటి తనకి ఎలాంటి ప్రసంగాలలో వారికి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు రాకుండా వారికి అనుకూలమైనటువంటి బోధకులు ఎక్కడైనా ఉందంటే వాటిని వాటిలో చేర్చబడే వారు కొంతమంది ఉన్నారట. అయితే బైబిల్ ఏం సాధిస్తుందంటే, అలాంటి వాటి విషయంలో మీరు వెళ్ళకుండా మీరు ఏం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. నరపుత్రుడా నా మాటలు మీకు చెబుతున్నానంట. చూడండి, 4వ వచనంలో రాయబడి, 4వ వచనం, సత్యమునకు చెవి యొక్కక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే చూడండి, సత్యం అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి అంటే దేవుడిని ఏం చేయాలి, మనం సంతోషం. ఇప్పుడు దేవుడిని సంతోషపెట్టడం అంటే
నా గర్భఫలం ఇస్తే నేను సంతోషిస్తా, నాకు ఉద్యోగం ఇస్తే నేను సంతోషిస్తా, లేదా నాకు ఆరోగ్యం ఇస్తే నేను సంతోషిస్తా. నేను సంతోషించడం కాదంట, నన్ను బట్టి ఎవరు సంతోషించాలి? దేవుడు. నీకు గర్భఫలం ఇచ్చినందుకు దేవుడు సంతోషించాలి, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడు సంతోషించాలి, నీకు ఉద్యోగం ఇచ్చినందుకు దేవుడు సంతోషించాలి, నీకు వివాహం చేసినందుకు దేవుడు సంతోషించాలి. నీ జీవితంలో నీకు కలిగిన మేలులన్నిటిని బట్టి ఎవరు సంతోషించాలి? దేవుడు. నీవు సంతోషించడంగా నీవు దేవుడు కలిసి సంతోషించాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దీనిలో అపోస్తలుల పౌలు చెబుతూ దేవుడు సంతోషించాలి అంటే ఈ తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-12 వచనాల్లో ఆ మూడు విషయాలను చాలా స్పష్టంగా ఎవరికి తెలియజేస్తున్నాడంటే సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏంటి ఈ 3 విషయాలు అనేది ఈరోజు మనం చూద్దాం. దేవుడు సంతోషించాలి అంటే దేనిని బట్టి ఆయన సంతోషిస్తాడు అనేది మనం ఈ దినాన్ని చూద్దాం. 3 విషయాలు ముఖ్యంగా అపోస్తలుల పౌలు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? తెస్సలోనికీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3-8 వచ్చిన తెస్సలోనికీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3-8 వచ్చిన చెబుతూ ఏమంటున్నాడంటే, క్రైస్తవుడుని బట్టి దేవుడు ఎలా సంతోషిస్తాడు అని చెబుతూ, క్రైస్తవుడు పవిత్రమైనటువంటి జీవితం కలిగినప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడట. దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. చూడండి, క్రైస్తవ జీవితంలో నీవు పవిత్రమైనటువంటి జీవితం నువ్వు జీవించకపోతే దేవుడు సంతోషించడు. అందుకే బైబిల్ ఏమని రాయబడిందంటే, నిన్ను బట్టి నా నామము అన్ని జీవులు ఏమవుతుంది? అవమానపరచబడుతుందంటే. మన ఈ మధ్య మీకు చెప్పాను, కొంతమంది వినుంటారు. ఒక ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జీవీఎంసీ లేకపోతే అక్కడ ఇంకా పెద్దగా ఉంటుంది కదా, మేయర్ గారు ఉంటారు కదా, ఆ ప్రాంతంలో ఆయన ఒక ఉద్యోగస్తుడిగా జీవిస్తున్నాడు. ఆయన కింద చాలా మంది లేబర్ పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో స్త్రీలు పురుషులు ఉన్నారు. అయితే ఆయన ఫోటో దిగాడు. ఏ ఫోటో దిగాడంటే అది మీడియా దాన్ని బాగా హైలైట్ చేయలేదు. కాకపోతే ఆయన ఏం చేశాడంటే ఫోటో దిగాడు. ఎలా తీసుకున్నాడు? బైబిల్ గ్రంథంలో ఎలా తీసుకున్నాడు అంటే, నేను దేవునికి సంబంధించి లేకపోతే నేను క్రైస్తవుడని తీసుకున్నాను. ఆ వ్యక్తి అక్కడ ఉన్న ఉద్యోగస్తురాలు, అంటే వారి కింద పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తురాల్ని అక్రమంగా, అంటే ఈవిడికి వివాహమైంది, ఆవిడకి వివాహమైంది, ఆవిడ పనిలో ఉంది, ఆవిడ ప్రేరేపణ లేకుండా ఆవిడ్ని ఇబ్బందికరంగా ఉంచుతున్నాడని చెప్పి ఆవిడ ఏం చేసిందని కంప్లైంట్ ఇచ్చింది. అంటే క్రైస్తవ జీవితంలో మీరు గమనించండి, దేవుణ్ణి పవిత్రంగా ఒకవేళ జీవించకపోవడం వల్ల దానివల్ల ఎవరికి అవమానం కలుగుతుంది? దేవునికి అవమానము కలుగుతుంది. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నిన్ను బట్టి నేను మహిమపరచబడాలంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలి అని చెప్తుంది బైబిల్ గ్రంథం. అంటే క్రైస్తవ జీవితంలో అపవిత్రం అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నోటి నుంచి తీసుకునే కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు మార్పు రాసి స్వార్థలో మేము చెబుతూ ఉంటాం, నోటిలోకి వెళ్ళేది లేదు, కైని వేసుకుంటే అపవిత్రత అయింది. కైని తీసుకుని నోటిలోకి వెళ్తుంది కదా అంటే అది పొరపాటు. లేకపోతే ఆల్కహాల్ తీసుకుని నేను అపవిత్రపరచబడట్లేదంటే అది కరెక్ట్ కాదు. అంటే నోటిలోకి దేవునికి విరుద్ధకరమైనవి ఏమి తీసుకున్నా, నోటితో విరుద్ధకరమైన ఏమి తాకినా, చేతులతో విరుద్ధకరమైన ఏమి ముట్టుకున్నా మనము మలినం అవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. చెబుతూ అక్కడ తెస్సలోనికీ రాసినటువంటి పత్రికలో చెబుతూ చాలా స్పష్టంగా ఏమన్నాడంటే, నేను చదవండి అమ్మా 3వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మీరు పరిశుద్ధులగుటే అనగా చూడండి, మీరు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మీరు పరిశుద్ధులై వచ్చారని చెప్తారు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరైనా పరిశుద్ధులమా? ఎవరు పరిశుద్ధులంగా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధతలోకి మార్చబడాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవ్వాలి? పరిశుద్ధతలోకి మార్చబడాలి. నేను దేవుని దగ్గరికి వచ్చానండి, ఓ 10 చీరలు సంపాదించుకున్నాను, దేవుని దగ్గరికి వచ్చానండి, ఒక వాహనం కొనుక్కున్నాను, దేవుని దగ్గరికి వచ్చానండి, కొన్ని తులాల బంగారం కొనుక్కున్నాను, దేవుని దగ్గరికి వచ్చానండి, ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. ఇది మన ఆత్మీయ జీవితానికి కొలమానం కాదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవులుగా చాలా మంది ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను దీవించాడు, ఉద్యోగం ఇచ్చాడు, అది తప్ప నేను అంటలా. దేవుడి దగ్గరికి వచ్చాను, దేవుడు నన్ను దీవించాడు అని అంటలా. అంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, దీవెనకి పరిశుద్ధతకి చాలా వ్యత్యాసం ఉందని బైబిల్ ఏం చేస్తుంది? మనకి తెలియజేస్తుంది. ఆయన చెబుతూ అంటున్నాడు, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత పవిత్రుడుగా మార్చబడాలనే దేవుడు ఏం చేశాడు?
పిలిచాడు. పవిత్రుడుగా నువ్వు అవుతూ ఉండాలి. నోటి మాట ద్వారా అపవిత్రత అయిపోతావు. ఆయన అంటాడు, ఆ యెషయా గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయంలో, ఆయన ఏమంటాడు, అయ్యో నేను అపవిత్రమైన జనాల దగ్గర జీవిస్తాను. కొన్నిసార్లు మనం నోట్లో కాని మాటలు వస్తూ ఉంటాయి. పిల్లలనే తిడతాయి, ఎవరిని తిట్టాం, బయట తిట్టాల్సిన అవసరం లేదు మనకి. కానీ పిల్లోనే తిడతాం, భర్తనే తిడతాం, ఎవరిని మనం తింటాం, ఎవరిని అంటే చూడండి. మీరు మాట చెప్తున్నాను, ఈ లోకంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు పురుషుడికి స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి, మాటలు అర్థం చేసుకుంటారు. అంటే పురుషుడికి స్త్రీకి చాలా తేడా ఉంది. అలాగే పురుషుడు చేసిన తప్పే స్త్రీ చేసిన తప్పు. ఇది చాలా దీన్ని గమనించాలి. కానీ పురుషుడికి కొన్ని హద్దులు వాళ్ళ చొక్కా లేకుండా తిరిగేసినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ స్త్రీలు వచ్చేటప్పటికి అలా ఉండదు. వారికి కాస్త క్రమం ఉంటుంది, కాస్త పరిస్థితులు కొన్ని ఉంటాయి. మనం గమనిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. అయితే మానవ జీవితంలో కూడా మగవాడు కొన్ని మాట్లాడతారు. వారు పరిస్థితులు బట్టి కొన్నిసార్లు మాట్లాడతారు. వాటిలో కూడా పొరపాటు ఉంటే తప్పు ఉండొచ్చు. కానీ స్త్రీగా ఉండి మనము అగౌరవమైనటువంటి మాటలు మాట్లాడడం, స్త్రీకి తగినటువంటి కాని మాటలు మనం మాట్లాడడం వల్ల మనం ఏమవుతామంటే అపవిత్రపరచబడతాం. దేవుని స్తోత్రం. చాలాసార్లు ఈ రోజు మనం ఎక్కువగా సోషల్ మీడియాలో గమనిస్తామంటే స్త్రీలు కూడా చాలా చోట్ల పురుషులు కానివ్వండి, యజమానులు కానివ్వండి, యజమానురాలను కానివ్వండి, మామూలుగా మాట్లాడుకోవట్ల వారు బూతులతోనూ ఒక రకమైనటువంటి విరుద్ధకరమైనటువంటి భాషలతో మాట్లాడే మధ్య మనం గమనిస్తున్నాం. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే మీరు అభివృద్ధి చెందాలి అంటే, మీరు దీవించబడాలి అంటే, దేవుడు సంతోషించాలి అంటే మొదటిగా మీరు పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రత కోసమే మీరు దేవుని దగ్గరికి వచ్చారు అనే మాట చెబుతూ ఉంటాడు. ఆ దశలోనికి రాసిన పత్రికలో చెబుతూ ఆయన 3వ వచనం అంటున్నాడు, మీరు పరిశుద్ధులు అగటకే, అనగా ఆ జారత్వమును దూరంగా ఉండుటే దేవుని చిత్తం. ఎందుకు అపరిశుద్ధతను మనం కలిగి ఉంటామని చెప్తూ 4వ వచనంలో చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డ. చూడమ్మా, మీలో ప్రతివాడును దేవుని చూడండి, మనకి వాళ్ళకి తేడా ఉన్నట. ఎవరికి? మందిరానికి వచ్చే వాళ్ళకి, మందిరానికి రాని వాళ్ళకి తేడా ఉంది. దేవుని స్తోత్రం. మందిరానికి రాని వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా తేడా కనబడాలి. ఏం కనబడాలి? తేడా కనబడాలి. కానీ చదువుకునే వాడికి చదువుకునే వాడికి తేడా ఉందా లేదా? ఉద్యోగస్తులకి ఉద్యోగం లేని వారికి ఏముంటుంది? తేడా ఉందా లేదా? అలాగే మందిరానికి వచ్చే వారికి, మందిరానికి రాని వారికి తేడా ఉంటుంది. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరగని వ్యక్తి ఆ పని చేసాడంటే వాడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఏం చేయడం? ఆ పని చేయకూడదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె. అన్యజనులు ముసలి వాళ్ళు కానీ, కొంతమంది కానీ ఏదో ముసలమ్మ ముచ్చట్లో కొన్ని దేవుడికి విరుద్ధకరమైన పదాలు మాట్లాడతారు, లేకపోతే విరుద్ధకరమైన సంభాషణ చేస్తూ ఉంటారు వారు. లేకపోతే ఎవరైనా కూడా విరుద్ధకరమైన కొంతమంది శరీరంతో పాపం చేయరు కానీ నోటితో ఎక్కువగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? పాపము చేస్తూ ఉంటారు. పాపం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, పాపం గురించి ఎక్కువగా వింటూ ఉంటారు. అందుకే బైబిల్ ఏమని చెబుతుందంటే మీరు వారి వలె ఉండొద్దు, అంటే అన్య జనాంగం వలె మీరు ఉండొద్దు అనేటువంటి మాట చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు దేవుడు. చదవండి అమ్మ. కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటములను ఒక్క మాట్లాడింది. ఇక్కడ వచ్చేటప్పటికి తన ఘటాలను ఏం చేయాలట? ఏమంటే నాకు బంగారం నాకు లేదు, చెంచంగా ఉంది, చెంచంగా ఉంది. ఏమంటే నాకు ఒక 50 తులాలు 60 తులాలు నాకు ఉందనుకోండి. ఉంటే మీరు ఏం చెప్తారు? పాస్టర్ గారు అది జాగ్రత్త అని చెప్తారు. ఉంటే ఏం చెప్తారు మీరు? జాగ్రత్త అని. నాకు లేదు పాస్టర్ గారు బంగారం చేస్తాను మీరు చెప్తారా? చెప్పు. అంటే అసలు పరిశుద్ధత ఉంటే మనం ఏం చేయగలం? జాగ్రత్త పడగలం. అంటే పరిశుద్ధత ఉంటే జాగ్రత్త పడాలి, పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధత పొందుకోవడానికి ఏం పడాలి? మనం జాగ్రత్త పడాలి. అంటే దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధత పొందుకోవడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నము చేయాలి అని బైబిల్ సెలవిస్తుంది. మిమ్మల్ని దేనికి పిలిచానంటే పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, లేదా ఆరాధన చేయొచ్చు. ఇవన్నీ కాదు, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నిన్ను పరిశుద్ధుడు అవడానికి నేను నిన్ను ఏం చేశాను? సంగమునకు పిలిచాను. నువ్వు పరిశుద్ధతలో రావాలంటున్నాడు.
అన్నాడు. నువ్వు పరిశుద్ధతలో కానుక ఇవ్వడమా, నువ్వు దీవించబడ్డమా అనేది తర్వాత సంగతి. నువ్వు మొదటిగా పరిశుద్ధుడిగా అవడానికి దేవుడు నేను పిలిచాడు. ఒకవేళ పరిశుద్ధతగా అయితే ఆ పరిశుద్ధత కోల్పోకుండా నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు, దాన్ని ఏం చేయాలి, నువ్వు కాపాడుకోవాలంటే. అందుకే అది యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఇహలోక మాలిన్యత మీకు ఏం చేయకూడదు, అంటకూడదు. అంటే శరీరాశల వల్ల అభద్రత అయిపోతాం, తలంపుల వల్ల మనం అభద్రత అయిపోతాం, లేకపోతే తినకూడనివి తీసుకోకపోవడం వల్ల అభద్రత అయిపోతాం, ఆ చూపుల వల్ల అనేక రకాలుగా మనం అభద్రత అయిపోతాం. అపవిత్రతకు కారణమైన ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలట, తీసేయాలి. కొంతమంది మీకు గమనిస్తున్నాను, మీరు చూడండి, మనం తట్టుకోగలిగిందే మన దగ్గర ఉంచుకోవాలి. మన దగ్గర ఏం చేయాలి, తట్టుకోగలిగిందే ఉంచుకోవాలి. తట్టుకోలేదు మనం ఉంచుకోవాలి. టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, గూగుల్ అయినా, కొన్ని ఏమైనా సరే మనము ఏది తట్టుకోగలమో, ఏది మనం ఏ దాన్ని అయితే మనం దానిలో మనం కంట్రోల్ చేసుకోగలమో, దేని మనం యోగ్యతంగా వాడుకోగలమో అంతవరకే మనం వాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే అదండి కీర్తనకారుడు దావీదు చెబుతూ అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవబాకండి. అంటే దుష్టుల ఆలోచన అంటే వాళ్ళు మన ఇంటికి రాదు, వాళ్ళు మన ఇంటికి వస్తారా, లేదా వాళ్ళు మన ఇంటికాడ కూర్చోరు. ఎక్కడో దుష్టులు ఆలోచించి చెప్పేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి, ఆ ప్రదేశాలకి, పాపలు నడిచే మార్గానికి నువ్వు ఉండబాక అంటాడు. అంటే క్రైస్తవ జీవితంలో మనకి ఏది కుదరదో, ఏది మన అభ్యుతలో ఇబ్బంది కలుగుతుందో వాటిని మైండ్ లోంచి, మన సెల్ ఫోన్స్ లోంచి కూడా మనం ఏం చేయాలి, డిలీట్ చేసేయాలి. దేవునికి స్తోత్రం. మనం మీరు గమనించండి, కరెంటును పట్టుకుని ఎవడైనా నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటే ఎవరు కూడా ఏం చేయరు, కరెంటును మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. క్రైస్తవ జీవితంలో కూడా పాపాన్ని, బలహీనతను మనం విడిచిపెడితే దేవుడు మనం ఏం చేస్తాడు, పరిశుద్ధ పరచుకుంటాడు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, అతని చేతిలో నిప్పుంటే అది కాలకుండా ఉంటుందా అంటాడు. అంటే పాపము మనిషిలో ఉంటే, అభ్యర్థత మనిషిలో ఉంటే కాలకుండా ఉంటుందా అంటాడు. దేవుడు మన దేని కోసం పిలిచాడట, పవిత్రంగా ఉండడానికి పిలిచాడు. పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉంటాడు. మీ ఘటాలను మీరు ఏం చేయాలి, కాపాడుకోవాలి. మీ పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితులు ఎక్కడన్నా మీకు జరుగుతూ ఉంటే వాటిని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలి, మీరు ప్రయత్నము చేయాలి అనేటువంటి మాట చెప్తున్నాడు. అక్కడ రాస్తూ ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇది దేవుని చిత్తం అన్నాడట. ఇదేంటండి, దేవుని చిత్తం. అంటే పరిశుద్ధంగా ఉండడం ఎవరి చిత్తం, దేవుని చిత్తం. నీ యవన జీవితాన్ని కాపాడుకుంటూ వివాహం అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండే ఎవరి చిత్తం, దేవుని చిత్తం. యవనస్తులైనా, యవనస్తురాలైనా ఎవరైనా కూడా అంటే వివాహం అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆయన 8వ వచనానికి వచ్చేటప్పుడు చక్కని మాట చెప్పాడు. చదవండి, అన్నదానంగా పంచుకోండి. కాబట్టి చూడండి, ఈ నియమాన్ని ఎవరైతే, చాలా మంది ఏమంటాం, మీరు సహజంగా లోకంలో ఉన్న సామెత చెప్పండి, ఎక్కడైనా ఎవరికైనా మీరు ఏదైనా చెప్పారు, మీరు ఏం చెప్తారు? మొన్న ఈ మధ్యన సోషల్ మీడియాలో కామెంట్ అడుగుతున్నారు, మీరు తర్వాత చూద్దూరులేదు. నేను అంటే యూట్యూబ్లోనే నేను చూస్తూ ఉంటాను. కొన్ని ఆవిడ అడిగారు, అమ్మ నువ్వు 2వ వివాహం చేసుకున్నావంట, నీకంటే పెద్ద వయసు మళ్ళీ అయింది, నీకంటే ఆయన పెద్ద వయసు, మళ్ళీ పాప ఉందంట కదా, పాప ఉన్నాడంట కదా, నీకు అది అవసరమా అనుకుంటున్నారంటే, నీ ఇంట్లో గురించి నువ్వు చూసుకో. ఆవిడ చెబుతుంది చాలా సింపుల్గా, ఏం చెబుతున్నారు, నీ ఇంట్లో గురించి నువ్వు చూసుకో. అంటే ఈ రోజున మనిషికి ఎవరన్నా చెప్పావు అనుకోండి, ఏమని చెప్తారు, నీ గురించి నువ్వు చూసుకో, ఇంతే. నువ్వెవరు మాకు చెప్పడానికి అనేటువంటి మాట చెప్తారు. కానీ ఈ మాటలు మనకు ఎవరు చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పినప్పుడు వింటే మంచిదే అని చెప్తున్నాడు. వినకపోతే ఏం జరిగిందో కూడా ఎందో వచ్చేటప్పుడు చెప్తున్నాడు. ఎందో వచ్చినా కాబట్టి వీటిని వ్యతిరేకించేటువంటి వ్యక్తి, వీటిని తిరస్కరించేటువంటి వ్యక్తి, ఈ విషయాన్ని విననటువంటి వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. మనుషుల్ని ఉపేక్షించట్లేదు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడిని నువ్వు ఏం చేస్తున్నావు, ఉపేక్షిస్తున్నావు. ప్రకటన గ్రంథంలో రాయబడింది ఒక మాట, ఏమైనా రాయబడిందంటే, మొదటి ఉన్న ప్రేమ లేకపోతే నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని నేను ఏం చేస్తాను, తీసేసుకుంటా. దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చి దేవుని సంఘంలో చేర్చుకుని ఆయన ఆత్మచేత నిన్ను నడిపిస్తా ఉన్నప్పుడు నువ్వు ఆయన ఉపేక్షిస్తూ నీ శరీర కార్యాలు చేసుకుంటూ వెళ్తుంటే, దేవుని ఉపేక్షించడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను విడిచిపెట్టేస్తాడని రాయబడి. అంటే క్రైస్తవ జీవితంలో
దేవుడిని సంతోష పెట్టాలంటే మనం పవిత్రులుగా ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. పవిత్రులుగా ఉండాలి. ఈ లోకంలో ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా కొన్ని నియమాలు ఉంటాయి. కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి, లేకపోతే స్త్రీలకు కొన్ని సమస్యలు ఉంటే వెళ్ళకూడదు, లేకపోతే కొన్ని అనారోగ్యాలు ఉంటే వెళ్ళకూడదు, స్నానం చేసి వెళ్ళాలి, మైలు ఉంటే వెళ్ళకూడదు, చనిపోతే వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథానికి ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుంటే దేవాలయానికి వచ్చేటప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఎక్కడ రావాలి? దేవాలయానికి రావాలి. పవిత్రులు అవడానికి దేవాలయానికి రావాలి. మీరు గమనించండి ఒక మాట, మీ ప్లేట్ ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత లోపల కడగడం ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా బయట అది ఏమైంది? క్లీన్ చేయబడింది. క్రైస్తవుడు ఎప్పుడైతే లోపల కడగడం ప్రారంభిస్తాడో తన శరీరంలో ఉన్న అనేక అనారోగ్యాలు బయట పోవడానికి దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. యెషయా గ్రంథం ఈ మాట రాయబడి చూడండి, మీరు జాగ్రత్తగా యెషయా గ్రంథం మొదటి అధ్యాయం దేవుని బిడ్డలారా చూడడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా తీయండి యెషయా గ్రంథం మొదటి అధ్యాయము దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము దేవుని బిడ్డలారా 5వ వచనం తీయడానికి జాగ్రత్తగా గమనించండి. ఆ నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఎవరి భార్యకో భర్తకో ఎవరికో మనం తిరుగుబాటు చేయట్లేదు. ఎవరికి చేస్తాం తిరుగుబాటు? దేవుడికి తిరుగుబాటు చేస్తున్నాం. నా తండ్రి, నా సొంత తండ్రి అని కన్నడ దిద్దు తిట్టాను అనుకోండి, నేను ఎవరిని తిరుగుబాటు చేసినట్టు? దేవుడికి. ఎక్కడ రాసింది? ఎఫెసీ రాసిన అసలు ఏమన్నా రాసిపడింది? నీ తల్లి నీ తండ్రిని. నేను చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయి, మనం అందరం నవ్వుకోవాల్సిన విషయం, వాస్తవం కాదు. కొన్నిసార్లు మేము కూడా అలా తయారవచ్చేము. ఏం చేస్తాం? మీరు ఆలోచించండి. బాగా ఫాదర్స్ డే వచ్చిందనుకో, మా నాన్నగారి పక్కన ఒక ముద్దు, లేదా ఇంకోటి మా అందరు జ్ఞాపకం పెట్టి మేమేం చెబుతాను? ఫాదర్స్ డే అని చెప్తా ఉంటాం, మదర్స్ డే అని చెప్తా ఉంటాం. తర్వాత మీరు గమనించండి, ఈ స్త్రీలు కొద్దిగా హిందూ క్రమంలో ఏముంటుందంటే పాద పూజ చేసేది ఉంటుంది. ఆ తర్వాత అంతా రోజు పూజ చేసిందంట. కానీ ఆ రోజు మాత్రం ఏం చేస్తుంది? పాద పూజ. మనుషులు కొన్నిసార్లు అలా జీవిస్తూ ఉంటారు. అంటే దేవునికి వ్యతిరేకించడం, దేవుని వ్యతిరేకించడం. ఇక్కడ చూడండి ఆ మాట 5వ వచనం. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉండటం. అంటే ఈ లోకంలో చూడండి, ఒకవేళ ఎయిడ్స్ అనుకుందాం, సహజంగా మనం మాట్లాడుకుంటే అది భయంకరమైన వ్యాధి అనుకుందాం. అది ఎన్నటి దినాన్ని దాని గురించి కూడా వింటే 2 ఇంజెక్షన్స్ అంట, అది కూడా పోతారు. అంటే మనుషులు అంత జ్ఞానాన్ని సంపాదించారు. కానీ లోపల అన్నిటికంటే వ్యాధి ఏంటంటే పాపం అనేది వ్యాధి. పాపం అనేది వ్యాధి. అంటే పరిశుద్ధతను కోల్పోవడం అనేది వ్యాధి అని బైబిల్ ఏం చేస్తుంది? మనకి తెలియజేస్తుంది. అందుకే అన్నాడు, ప్రతి వాణి నడినెత్తి మీద ఏముందంట? వ్యాధి కలిగి ఉన్నాడు. చదవమ్మా. ప్రతి వాణి గుండె. చూడండి ఏమంటాడు ఒక అతను, నేను తగ్గను, నేను ఎవరి మాట విన్నంటే ఆయన ఏం కలిగినట్టు? వ్యాధి కలిగినట్టు. నేను ఎవరి మాట విన్న, అదొక వ్యాధి. అదొక వ్యాధి. తలపోన అంటారు కదా, అదేంటి? వ్యాధి. అదే ఆయన చెప్తున్నాడు, నేను తగ్గించుకోను, నేను ఇంతే అంటాడు కదా, అదొక వ్యాధి అంటున్నాడు. అదొక వ్యాధి అని చెప్తున్నాడు. అందుకే ప్రతి వారి తలనెత్తిన ఏముంది? వ్యాధి. నచ్చదు. అరకాలు మొదలుకొని తల వరకు. అంటే తన శరీరము ఎక్కడా కూడా ఎవరికి లోపడతలేదు? దేవుడికి లోపడలేదు. శరీరం అన్నిటి ద్వారా ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. అందుకే దేవుని ఆలయంకి వచ్చిన వ్యక్తి అంట పరిశుద్ధులు అనడానికి పిలిచాడట. ఎందుకు పరిశుద్ధులు అవ్వాలంటే మనం అభివృద్ధి చెందాలి కాబట్టి. దేవుని స్తోత్రం. కాబట్టి బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే, ఆ తెస్సలోనికి రాసిన పత్రికలో అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులు అయ్యారు అయిన వారిని గురించి అంటున్నాడు. దాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకో. దేవుడు ఇచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు, బాప్తిస్మము, దేవుడు నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన ఐశ్వర్యం, నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా నువ్వు కాపాడుకోవాలనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. దాని గురించి చెబుతూ ఆయన అంటున్నాడు, వ్యతిరేకించేవాడు ఎవరిని వ్యతిరేకిస్తున్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు వివాహం, నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు, నీ ఇష్టం వచ్చినట్టు శరీరానికి కావాల్సినటువంటి ఏది కూడా మనం తీసుకోకూడదు. తీసుకుంటే ఎవరికి వ్యతిరేకంగా తీసుకుంటున్నాడు? మనం దేవునికి వ్యతిరేకంగా మనము తీసుకున్నాం. రెండో ముఖ్యమైన విషయం అపోస్తలుడైన పౌలు ఏం చెబుతున్నాడో ఆ సంఘానికి మనం చూద్దాం. బైబిల్ గ్రంథం తీయడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు, 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూసినప్పుడు చాలా నేను చెప్తాను, మీరు చదువుతూ. 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూసినప్పుడు దేవుని సంతోష పెట్టాలి. రెండోది సంతోష పెట్టడం వల్ల మనం ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే సహోదర ప్రేమ చూపించాలట. దేవుని స్తోత్రం. ఎవరు ఏం చూపించాలి? మనం సహోదర ప్రేమ చూపించాలి. సహోదర ప్రేమ అంటే నా తల్లికి నా తండ్రికి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎలా ఉంటారో
బయట వారి ఎడల కూడా నేనేం చూపించాలి? అదే ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం. అంటే అందుకే బైబిల్లో ఒక మాట ఏమని చెప్పిందంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. చాలా సార్లు ట్రైన్స్ లో కానీ బస్సుల్లో కానీ ఎలా ఉంటుంది, వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, నుంచున్నాడు ఇంకా అసలు ఏం పట్టించుకోరు. కానీ వాళ్ళు నుంచున్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఎవరన్నా సీట్ ఇస్తే మాకు బాగుంటుంది, లేదా కొద్ది చోటు వచ్చుగా అమ్మ. కొన్నిసార్లు అంటే మనకంటూ వచ్చేటప్పటికి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. మనం నన్ను ఎలాగ ప్రేమించాలి, నన్ను ఎలాగ గౌరవించాలి, నాతో ఎలాగ మాట్లాడాలి, నన్ను ఎలాగ చూడాలి, నన్ను ఎలా పట్టించుకోవాలి, నన్ను ఎలా ఉంచాలి, నాకు ఈ రకమైన పరిస్థితులు ఉంచాలని మనం ఆలోచిస్తా ఉన్నాం. కానీ ఎదుటి వ్యక్తిని కూడా అదే విధంగా గౌరవించాలి, అదే విధంగా ప్రేమించాలి, అదే విధంగా అర్థం చేసుకోవాలి, అదే విధంగా ఉండాలని ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం? శ్రమిస్తా ఉంది. అందుకంటాడు మీరు మనుషులందరి పట్ల ఏం కలిగి ఉండాలంటే సహోదర ప్రేమను కలిగి. బైబిల్లో మాట రాయబడింది. యోహాను రాసినటువంటి సువార్త, మీరు యోహాను రాసిన పత్రిక తీపైనా పర్వాలేదు కదా, దానిలో రాయబడింది, నువ్వు ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఏం చేయాలో నువ్వు ప్రేమిస్తావు. నీ దగ్గరున్న నీ సహోదరుని నువ్వు ఏం చేస్తే? తృణీకరిస్తే. అంటే అందుకే మనం అంటాం, ఉట్టిగా ఎక్కలేమంటాం, స్వర్గానికి ఎక్కలేం. తండ్రితో మాట్లాడలేకపోతే, తల్లితో మాట్లాడలేకపోతే, భార్యతో మాట్లాడలేకపోతే, పొరుగువారితో మాట్లాడలేకపోతే, పక్కవారితో సంఘస్థులతో మనం మాట్లాడలేకపోతే, లోకంలో మన అన్నదమ్ములతో, మన కుటుంబ సభ్యులతో, గ్రామంలో ఉన్న వ్యక్తులతో మనం ఎవరితో మాట్లాడలేని స్థితిలో, ప్రేమ చూపించలేని స్థితిలో ఉంటాయని అంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడలేవు, సంతోషపెట్టలేవు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అందుకే అన్నాడు అక్కడ, మీరు సహోదర ప్రేమ కలిగి ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి అనేటువంటి మాట 9వ వచనంలో చెబుతున్నాడు. దయచేసి ఇంకొక మాట తీయడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం దేవుని బిడ్డలారా 13వ వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడొద్దు, మనము చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నాడో. ఒక వ్యక్తి మనం ద్వేషించినా కూడా వ్యక్తిని మనం ఏం చేయాలట? ప్రేమించాలి. అంటే క్రైస్తవ సిస్టమేటిక్ గనక, క్రైస్తవం యొక్క క్రమాన్ని కనుక మనం నేర్చుకుంటే అసలుకి ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు వచ్చిందో తెలుసా? దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైనా మీరు ఆలోచించండి, ఎవరికైనా ఎలా ఉంటుందంటే, నన్ను ఎవరన్నా భోజనానికి 10 మంది పిలిచారు, నాకు ఎలా ఉంటుందంటే, నన్ను పిలిచిన వారిని నేను పిలవాలనిపించింది. నన్ను ఎవరన్నా భోజనానికి పిలవలేదు అనుకోండి, నాకు ఎలా అనిపించింది తెలుసా? నేను ఎందుకు పిలవాలి నాకు వచ్చినప్పుడు అని అనిపించింది. కానీ బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? నిన్ను ఎవరైతే పిలవలేదో ఆ వ్యక్తిని నువ్వు పిలువు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. పిలిచినప్పుడు ఆయన అనుకుంటాడట, నేను పిలవపోయిన ఈ వ్యక్తి ఏం చేశాడు? నన్ను పిలిచాడు అని తన మనసులో తాను చేసినటువంటి కార్యాన్ని బట్టి, తాను చేసిన తప్పిదాన్ని బట్టి ఏం చేస్తాడట? పశ్చాత్తాపం. మనం అనుకుంటాం పిలవలేకపోతే ఆడే అనుకుంటారు తెలుసా? మనం తినలేమా, మనకు లేదా, వాళ్ళు పిలిస్తే మనం ఏమన్నా తినగలుగుతాము ఇది అనుకుంటాడు. పిలవకపోతే పిలిచామనుకోండి, నేను పట్టించుకోకపోయినా, లేకపోతే నేను శత్రువుగా ఉన్నా, నేను కోపపడినా, నేను ఇబ్బందికి గురి చేసినా, అతను నాకు ఆహారం పెడుతున్నాడు కాబట్టి ఇతను ఎంత గొప్ప వ్యక్తి అని ఏం చేస్తాడంట? పశ్చాత్తాపం పడుతుంది. బైబిల్ నియమాలు మనం చాలా మంది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే పగ తీర్చుకోవడానికి ఏం చేస్తారు? ప్రయత్నము చేస్తారు. బైబిల్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి, నీ శత్రువునైనా ప్రేమించండి. మొదటి యోహాను 3:11 వచ్చింది అంటాడు, మనము ఒకరినొకడు ప్రేమించవాలండి మొదటి నుండి మీరు వినిన వార్త కథ అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తారు. ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? మొదటి యోహాను 3:23 చదవడం మరొకరు. మొదటి యోహాను 3:23 ఆయన ఆజ్ఞ 3:23 అండి. మొదటి యోహాను రాసిన పత్రిక చదువు. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞలిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన అంటే ప్రేమించమని చెప్పింది ఎవరు? దేవుడే. నువ్వు ప్రేమించటం లేదు అంటే ఇప్పుడు ఆజ్ఞ నుంచి మనం ఏమైపోతున్నాం? బయటకు వచ్చేస్తున్నాం.
అంటే నేను దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాను అని అంటే మనం ఒకరిని ఏం చేయాలి, మనం ప్రేమించాలి అనే మాట మనకి తెలియజేస్తుంది. సౌలు ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బంది పెడతా ఉందంటే దావీదుకి సౌలు చనిపోయాడని వార్త తీసుకొస్తే, సౌలు చనిపోయాడని వార్త ఒక అతను మోసుకొస్తే ఆ వ్యక్తి అనుకున్నాడట, దావీదు నాకేమన్నా వజ్రమో ఆభరణమో బంగారమో లేదా మెప్పో ఇస్తాడనుకుని వచ్చాడట. ఎందుకని సౌలు చాలా దావీదుని ఏం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, చాలా గాయం చేశాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు చనిపోయాడని తెలిసి ఆ వార్తను దావీదు దగ్గర తీసుకొస్తే నేనైనా మనమైనా ఏమంటామంటే, అబ్బా దేవుడు తీర్పు తీర్చాడు. మనం ఏమంటామంటే, నా ఉసురు తగలక పోదా, నా ఉసురు తగలక. ఇంకోటి ఏంటి, దేవుడు నాకేం చేశాడు, న్యాయము ఒకటి చచ్చిపోతే ఒకరికి నష్టం వస్తే దేవుడు మనకు న్యాయం చేసినట్టే. కానీ దావీదు అంటాడు, కృంగి ఆయన పడి ఆ తర్వాత అక్కడ ఒక అధ్యాయం రాశాడు, ఏడుస్తూ శూరులు పడిపోయారు, గొప్పవారు పడిపోయారని చెప్పి చాలా వేదన పడతాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే, నిన్ను వలె నీ శత్రువుని శత్రువుని కాదు, మన దగ్గర ఉన్నవారినైనా మనం ఏం చేయాలి, మనం ప్రేమించాలి, ఉన్నవారినైనా ప్రేమించాలి, శత్రువుని కాదు. నిన్ను ప్రేమిస్తున్న వారినైనా ప్రేమించాలి, నిన్ను అర్థం చేసుకున్న వారినైనా ప్రేమించాలి. లేకపోతే నీ అధికారులు, నీకు జన్మనిచ్చిన వారు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబమో సంఘమో వారిని నువ్వు ప్రేమించే విధంగా ఉండాలని అది సెలవిస్తుంది. నువ్వు ఆయన అన్నాడు, సహోదర ప్రేమ కలిగి మీలో ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి 10వ వచనంలో చూడండి అమ్మ. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది చూడండి. అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ, చూడండి, మాసిదోనియాలో ఉన్న వారందరినీ మీరు ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. యూసియంలో ఉన్న వారందరినీ, లేకపోతే క్రైస్తవులందరినీ మనం ఏం చేయాలి, ప్రేమించాలి. ఇంకో మాట చెప్పాలంటే, సీలేరులో వారు ఉన్నందరినీ దేవుని పదాన్ని బట్టి మనం ప్రేమించాలి అని బైబిల్ సెలవిస్తుంది అనే మాట మనకి తెలియజేస్తాం. దానిలో 3వ మాట నేను చెప్పేసి నేను టచ్ చేశాను కాబట్టి ముగించేస్తాను, దయచేసి తీయడానికి ప్రయత్నించే. 3వ మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ మాట, ఆఖరి మాట, 4వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చూస్తే, ఆ సంఘము వెలుపటి వారి ఎడల మనము ఆకర్షణీయమైన, అంటే ఒక గుర్తింపు కలిగినటువంటి కుటుంబంగా మర్యాదగా మనం నడుచుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఎలా నడుచుకోవాలంటే అండి, ఒక గుర్తింపు కుటుంబం, మర్యాదగా. చదవండి అన్నమాట, చదవండి. అప్పుడు వరకు ప్రేమగా ఎవరితో నడవాలి, అందరితో నడవాలి. తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత చెప్తున్నాడు, నీవు అన్యజనులతో ప్రవర్తించేటప్పుడు, అంటే దేవుని ఎరగని వారితో ఉండేటప్పుడు, దేవుని మందిరానికి రానటువంటి వారు, అంటే మన చర్చోళ్ళు ఈరోజు రాని గురించి కాదు, లేదా మన చర్చోళ్ళ గురించి కాదు నేను చెప్తుంది, అసలు దేవుని దగ్గరికి రానటువంటి అన్య జనాంగంలో ఉన్న ఎవరితోనైనా నువ్వు ఎలా నడవాలట, మర్యాదగా నడవాలి. నువ్వు ఎలా నడవాలి, మర్యాదగా నడవాలనేటువంటి మాట చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తాం. చూడండి, మీకు మాట చెప్తాను, జాగ్రత్త గమనించండి. ఒకసారి క్రిస్టియానిటీకి అనేక మతాలకు ఉన్న తేడా ఏంటని చెప్పి ఒక న్యూస్ ఛానల్లో ఒక డిబేట్ జరిగింది. ఒక న్యూస్ ఛానల్, క్రిస్టియానిటీకి అనేక మతాలు. చాలా మంది పెద్ద పెద్ద స్వామీజీలు అనుకునే వారు ఏం చేస్తారో తెలుసా, నువ్వు నేను వెళ్ళా కూడా చాలా జాగ్రత్తగా వెనకాల ఉంటారు, అంటుకోకుండా ఉండేటట్టుగా ఉంటారు. మీరు తర్వాత వాళ్ళు మీరు గమనించండి, ఎక్కడైనా పాస్టర్ కానీ మరొకరు కానీ ఒకరినొకరు ఏం చేస్తూ ఉంటారు, కౌగిలించుకుంటూ మాట్లాడుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించుకుంటూ ఉంటారు. అంటే మీరు చాలాసార్లు గమనించండి, ఒక వ్యక్తిని ముట్టుకోకుండా మాట్లాడుకోకుండా ఒక వ్యక్తితో మనం ఆ రకంగా జీవించామంటే ఆ వ్యక్తితో మనం మర్యాదగా జీవించినట్టు కాదు. క్రైస్తవులు చాలా మంది గమనించాలి, అన్య సంబంధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మనం పాలిభాగస్తులు అలాంటి విషయాలు ఎక్కువగా అంటే పెళ్లికి పిలిచారు, తప్పు కాదు, అది మంచి ప్రదేశంలో జరిగితే వెళ్ళొచ్చు, మన వంతు వరకు మనం జాగ్రత్తగా ఉండొచ్చు, వెళ్ళినా మనం మలినం అవ్వకుండా రావచ్చు. దేవునికి స్తోత్రం. వెళ్ళకూడదు ప్రదేశం ఉంటే వెళ్ళకూడదు, దాని నుంచి మనం బయటికి రావాలి. రెండోది, చావుకి పిలిచారు మనని, వెళ్ళాలి, మన మర్యాదను మనం కాపాడుకోవచ్చు, తిరిగి మనం వచ్చేయచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అమర్యాదగా ఏం చేయకూడదు, వారితో ప్రవర్తించు. నేను క్రైస్తవుని, లేకపోతే నేను ఇది, లేకపోతే నేను అది, లేకపోతే నేను ఈ విధానము అనేటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు. వారికి చాలా మర్యాదకరంగా ఈ లోకంలో మనం ఏం చేయాలట, జీవించాలి. చూడండి, ఒక ఆయన, నేను అంతకుముందు మీకు చెప్పాను దేవుని బిడ్డలారా,
ఒక 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 అమ్మాయికి కాకినాడ ప్రాంతంలో బాగా పాటలు పాడిద్దట. అన్ని అమ్మాయి అనుకో, మన స్టోరీ ఉన్నది అది, మీరేంటి మా గురించి చెప్తున్నారు అనుకో. అయితే పాటలు బాగా పాడితే ఆవిడ పెళ్ళి అవుతుంది. ఎన్ని కోట్లు ఉన్నాయంటే 6 కోట్లు ఉన్నాయంటారు. ఎన్ని కోట్లు? అప్పుడు మేమన్నప్పుడు 6 కోట్లు ఉన్నాయి. 6 కోట్లు ఉంటే ఆవిడ పెళ్ళి అవ్వట్లేదంటే ఓ పాస్టర్ గారు ఉన్న చోట ఉన్నాడు కదా, ఎందుకు అవ్వట్లేదు, నేను ఏదో సంబంధం చూస్తానులే అన్నాడు. సంబంధం చూస్తానంటే ఇంకొక ఆయన సంఘ పెద్ద పిలిచి, పాస్టర్ గారు ఆవిడ జోలికి వెళ్ళమాకండి అన్నాడు. ఎవడైనా కుక్క జోలికి వెళ్ళొద్దు అంటాడు, జంతువు జోలికి వెళ్ళొద్దు అంటాడు, ఆవిడ జోలికి వెళ్ళొద్దంటే ఆయన చెప్పాడట, మగోడు తిట్టినట్టు తిట్టిద్దండి, కలబడిద్దండి, ఆవిడ జోలికి వెళ్తే ఆవిడ కొడితే రేపు పంచాయతీ మిమ్మల్ని పిలుస్తారండి అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితంలో మీరు చాలా గమనించాలి, అన్యుల పట్ల దేవుని ఎరిగినటువంటి మనం చాలా మర్యాదగా ఏం చేయాలి, మనం ప్రవర్తిస్తాం. పేరుకు మాత్రం క్రైస్తవులని మన గృహానికి వస్తే అమర్యాదగా మాట్లాడడం, మన గృహానికి వచ్చి కష్టం నిమిత్తం వస్తే పట్టించుకోలేని స్థితిలో ఉంటాం. ఒక వ్యక్తి మనకి సహాయాన్ని అడిగితే విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉంటాం. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతుంటే వాళ్ళని చులకనగా మాట్లాడడం, కొన్నిసార్లు మనం అమర్యాదగా మాట్లాడకూడదని బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది స్పష్టంగా మనకి తెలియదు. కొంతమంది ఏంటంటే ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయని వారితో అమర్యాదగా మాట్లాడతారు, మందిరానికి వచ్చేవారు మందిరం రాని వారితో అమర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మర్యాదగా మాట్లాడాలని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మనకి తెలియజేస్తుంది. ఆ మాట చదవండి అమ్మా, 9:10 వచ్చిన 9:10 చదవండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియు ఏమంటే మర్యాదగా నడవకపోతే మనకేమవుతుందట? చెప్పండి, మనకేమవుతుంది? లోటు వచ్చిందని చెప్తున్నాడు. నువ్వు అమర్యాదగా మాట్లాడు, అందుకంటాడు మన నోరే మనకేమవుతాడు? శత్రువు. అంతే. అంటే నువ్వు మర్యాదగా నడకపోవడం వల్ల నీకేం వస్తుంది? కొదువు వచ్చింది. అంటే కూర్చోండి, చాలా రెక్లెస్ గా మాట్లాడతారు కొంతమంది, మనిషిని గాయపరిచేటట్టు మాట్లాడతారు కొంతమంది, కొన్నిసార్లు మనిషిని అర్థం చేసుకోలేనట్టు మాట్లాడుతూ ఉంటారు. మర్యాదగా మాట్లాడాలి. చదవండి. మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం చూడండి, ఎక్కడికి వెళ్ళకూడదు, మనం పరుల జోలికి వెళ్ళకూడదు. మీరు చాలాసార్లు మనం సోషల్ మీడియాలో కానివ్వండి, మన గ్రామంలో కానివ్వండి, ఏదైనా ఒక విషయం జరగగానే మనం న్యాయం తీర్చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా కొన్ని విషయాలు అది తెలిసి ఇంకో చోట మనం ఏం చేస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం. బైబిల్ చెబుతా ఉంది, పరుల జోలికి నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు. ఎవరి కుటుంబం వస్తు, ఎవరి వ్యక్తిగతమైన వస్తు, ఎవరి యొక్క బిడ్డల వస్తు, ఎవరి యవనస్తుల వస్తు, ఎవరి యొక్క చిన్న బిడ్డలు, ఏ కుటుంబ విషయం జోలికి నువ్వు అసలు పరుల జోలికి అనేది నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు. వాళ్ళ ఊసు నీ కుటుంబంలో నీలో నాలో ఉండకూడదని బైబిల్ ఏం చేస్తుంది మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పండి, నీకు అంతకే కావాలంటే నీ సొంత కార్యములు. అందుకే మార్కు రాసిన వార్తలు అంటాడు, మీ కంటిలో ఉన్న దూలమును చూసుకోండి అనే మాట చెప్తాడు. అంటే కంట్లో దూలం అంటే ఏం కాదు, నాకు అప్పులు బాగా ఉన్నాయి, అది నాకు దూలం. నా కుటుంబంలో వివాహాలు అవ్వాలి, అది నాకు దూరం. నా కుటుంబంలో మార్చబడాలి, అదొక సమస్య. నా కుటుంబంలో దీవించబడాలి, అదొక సమస్య. నా కుటుంబంలో అనేకమైనవి ఉన్నాయి, అవి ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచించు. ఎదుటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు నాకు లేదన్నాడు. మన భవిష్యత్తు ఉంది, మన భవిష్యత్తు ఉంది. మన పిల్లల గురించి మనం ఆలోచించాలి, మన కుటుంబం గురించి మనం ఆలోచించాలి. మన కుటుంబ క్షేమం గురించి మనం ఆలోచించకుండా ఇతరుల విషయాల గురించి మనకి ఎందుకని బైబిల్ ఏం చేస్తుంది మనకి తెలియాలి. మీరు చూడండి, ఒక మాట చెప్తా, చేతి నిండా పని ఉన్నవాళ్ళు ఎవరిని ఊసి తీరుతారండి? ఎవరు తీరు. మీరు ఎక్కువగా ఎక్కడైనా ముచ్చట్లు పెట్టుకుని 4 కూర్చునో 5 కూర్చునో ముచ్చట్లు పెట్టుకుంటేనే పని లేని చోట ఏమొస్తాయి? వ్యర్థమైన మాటలు వస్తాయి. అందుకంటాడు, విస్తారమైన మాటలు ఏమి లేకుండా లేదు, దోషము లేకుండా. అందుకే మనం ఆ బైబిల్ సెలవిస్తుంది, దేవుని సంతోష పెట్టాలంటే బైబిల్ చెబుతుంది మనం పవిత్రంగా జీవించాలి. దేవుని సంతోష పెట్టాలంటే ఎదుటి వ్యక్తిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ కలిగి మనం మాట్లాడాలి. ఇంకో మాట ఆఖరిలో ఏం చెబుతున్నాడు అని అంటే, మీరు పరుల జోలికి వెళ్ళొద్దు. పరుల పట్ల మీరు ఎలా ఉండాలి? మరి వాడిని పలకరించకూడదురా బాబు, ఆడ జోలికి ఎందుకు వెళ్ళాం. కొన్నిసార్లు డైలాగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఎవరన్నా కలిపి ఏమన్నా గొడవ తెచ్చారనుకో, ఎందుకు వెళ్ళావురా బాబు అంటారు. అంటే వాళ్ళ జోలికి వెళ్తే అంత ఇబ్బంది అనమాట. వారితో ఆ జోలికి వెళ్తే
అందుకనే మనం చూడగానే ఒక మర్యాద కలిగినటువంటి కుటుంబం, మర్యాద వ్యక్తిని కలిసినట్టుగా, ఒక మర్యాద కలిగినటువంటి కుటుంబాన్ని దగ్గరికి వచ్చినట్టుగా మనం ఈ లోకంలో జీవించాలని బైబిల్ ఏం చేస్తుంది? స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఆ యాకోబు అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఆయన్ని అబ్రహాము లాభానికి పంపించినప్పుడు ఆయన ఏమని పిలిచాడు తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు లోపలికి ఎంత చక్కగా మర్యాదగా పిలిచాడు తెలుసా? ఎంత చక్కగా గౌరవం. వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఎంత బాగుంటుందో మీరు ఆలోచించారు. క్రైస్తవ జీవితంలో మర్యాద మనం ఇవ్వాలి, మనం ఇచ్చి ఏం చేయాలి? పుచ్చుకోవాలి. ఇచ్చి మనం పుచ్చుకోవాలి. దేవుడు చెబుతున్నాడు, అన్య జనాంగం వాళ్ళు దేవుని అనే వారి పట్ల నువ్వు మర్యాద ఉండడం వల్ల ఉన్న విషయం ఏం తెలిసిందో తెలుసా? నీలో క్రీస్తు ఉన్నాడని వారికి అర్థమైంది. దేవుని స్తోత్రం. ఎంత మర్యాదస్తుడండి! ఎందుకంటే వారు ఎవరు నమ్ముకున్నారు? దేవుడు నమ్ముకున్నారు. ఎంత ప్రేమగా, ఎంత సహకరిస్తారు. ఇదేంటంటే దేవుని నమ్ముకున్నారనే సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆయన అన్నాడు, ఇంతకింతకు మీరు ఏం చేయాలి? అభివృద్ధి. ప్రేమ లేకపోయినా, పవిత్రత లేకపోయినా, ఈ లోకంలో మర్యాదగా మనం నడకపోయినా, అమర్యాదగా నడిస్తే దేవుని ఆశీర్వాదం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభావం వినడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నాయనా, దేవుని సంతోషపెట్టాలి అంటే మేము పవిత్రతను కలిగి ఉండాలి, పవిత్రతను కాపాడాలి. రెండు విషయాలు మీరు చెప్పారు. పవిత్రత కలిగి ఉండడానికి సహాయం చేయాలి. పవిత్రతను కోల్పోయే అనేకమైనటువంటి పరిస్థితుల్లో మేము నేను దూరంగా ఉండి పవిత్రతను కాపాడుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తాను. లోక మాలిన్యంలో వారు అంటిపోకుండా, వారి యవ్వన జీవితాలు, వారి కుటుంబ జీవితాలు, వారి వ్యక్తిగత జీవితాలు అపవిత్రతకు కారణం కాకుండా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను రెండోది ప్రభా, ప్రేమ కలిగి ఎవరి మీదైనా కొన్నిసార్లు కోపంగాను, శత్రుత్వంగాను, అసూయగాను, ద్వేషంగాను, వారి మీద పగలగాను, కోపాన్ని కానీ పెంచుకునే స్వభావం ఎవరిలోనూ లేకుండా ప్రేమను చూపించేటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన చూస్తున్నాను. ఇందువల్ల పొరుగు అని ప్రేమించే అనుభవం మాకు దయచేయమని ప్రార్థన. మూడోది ప్రభా, ఈ లోకంలో మేము అనేక మంది పట్ల మర్యాదగా నడుచుకునేది, అగౌరవంగా, ఇబ్బందికరంగా, చులకనగా, తక్కువగా ఎవరితో మేము ఉండకుండా మర్యాదగా మేము ఉండేటట్టు, మర్యాదగా నడుచుకునేటట్టు మీ సహాయం ఇచ్చి ప్రార్థన చేస్తాం. ఆ విధంగా ఉండి అంతకంతకు మమ్మల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని మిమ్మల్ని స్తుతిస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, ఈ యొక్క వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, వాక్య వెలుగులో మమ్మల్ని ఫలించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్న సమయానికి వందనాలు, కృతజ్ఞత కానుకలు అర్పించాం. మొదటి వచ్చి అర్పించవలసింది దేవునామని తెలియజేస్తాం. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి నన్ను స్తుతించి మహిమపరుస్తున్నాం. ప్రభా, ఇంతవరకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి మీ మహాకృపలో నడిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నీ కృపా కటాక్షం మాకు దయచేయమని కోరుకుంటున్నాను. ఎవరైతే ప్రభా దేవుని సన్నిధిలోకి వచ్చి నైనా వారి కృతజ్ఞత కానుకలు అర్పించాను, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, అర్పించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని, మీ కృపలో మమ్మలను నడిపించమని, నేను మమ్మలను సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ కృతజ్ఞత కానుకలు అర్పించిన బిడ్డని దీవించమని ఈ ప్రార్థన యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. కృతజ్ఞత కానుకలు అర్పించిన పట్ల వందనాలు. కానుకల పరిచయంలో సహోదరి కృప దర్జు మండలి కానుకల పరిచయంలో సహకరించవలసిందిగా ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము
మహాపరిశుద్ధుడా, జీవం గల దేవానికి స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి వందనాలు. నేను మిమ్మల్ని ప్రేమించి మీ దేవాలయంలోనికి, దేవుని మందిరంలోనికి ఏదైతే కానుకను నేను అర్పణలను తీసుకొచ్చారో వారందరినీ పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నా. నేను మీరు కృప చూపించి, నేను వారి పట్ల మీరు చేసిన మేలును బట్టి, నేను వారిని దీవించిన దీవెనను బట్టి దేవాలయంలోకి అర్పణగా తీసుకొచ్చిన ప్రతి అర్పణను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. నేను సంతోషించి నిర్ణయించుకొని నిశ్చయించుకొని దేవునికి ఇవ్వాలి, ఇది క్రమం తప్పకుండా ప్రతి వారము ప్రతి నెల అని దేవుని సన్నిధిలో నమ్మకంగా ఇస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను నిండైనటువంటి మేలులతో వారిని ఆశీర్వదించండి. వారికి లేమి లేకుండా సర్వ సమృద్ధికి జయించమని కోరుకుంటున్నాను. కానుకలు అర్పించి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ కానుకల పరిచయంలో సహకరించిన కృపాన్ని తన యొక్క సహోదరి దర్జుమణ్ణి దీవించి వారి కుటుంబ సభ్యులందరినీ నేను మీరే జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచమని ప్రార్థన చేస్తాను. ఇరు కుటుంబాలను వారి బిడ్డలను మీ చేతులకి అప్పగిస్తున్నాను. కానుకలు అర్పించిన బిడ్డల్ని, పరిచయంలో సహకరించిన బిడ్డల్ని 30 60 దీవించమని ప్రార్థన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కానుకలు అర్పించి ఆ పరిచయంలో సహకరించిన కుటుంబాలకు నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి గృహం కోసం ప్రార్థన చేయండి. ఏంటంటే ఇంచుమించు మే 7వ తారీఖు నుంచి పని ప్రారంభించిన దగ్గరగా ఇంకా అవ్వలేదు. చాలామంది ఎప్పుడు దిగుతారు అంటే ఒక 4 రోజుల నుంచి వర్షం ఏమాత్రం మాకు అవకాశం ఇవ్వటం లేదు. దయచేసి మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆగస్టు 15 జెండా ఎగరేస్తామో కూడా లేదో కూడా డౌట్ పొందనాను. ఎందుకంటే అప్పుడు కూడా ఈ వర్షం మనకు అనుకోని వచ్చిందో లేదా డౌట్ అనిపిస్తాం. అలాంటి పరిస్థితులు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని నామమున బట్టి తెలియజేస్తున్నారు. ఇంటికి చాలా మంది సహాయం చేశారు. ఇప్పటికప్పుడు నేను చదువుతా ఉన్నాను. కామటమ్మ గారు అని చెప్పి సర్టిఫికెట్ ఎదురుగా ఉంటే వాళ్ళ అమ్మాయి మన చర్చికి వస్తూ ఉండేది. ఆవిడకు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నర్సింహమూర్తి గారి నుంచి సామాన్లు కానీ డబ్బులు కానీ తీసుకోవడం పాస్గా చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. గురువారం దయచేసి 1వ తారీఖు బుధవారం సేవకుడికి యథావిధిగా 2:30 గంటల నుంచి 4 గంటల వరకు చర్చిలో ఉంటుంది. గురువారం 1వ తారీఖు కృతజ్ఞత కూడిక సహోదరి నిరీక్షణ ఏర్పాటు చేసుకుంటుంది. ఆ రోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన జరిగింది. కృతజ్ఞత కూడిక మొదటి రోజు సందర్భంగా నెలలో మొదటి దినాన్ని మనం ప్రవేశించబోతుందిగా ఉంది. దయచేసి గమనించండి. ఆ తర్వాత శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక 7:30 గంటల నుంచి 9 గంటల వరకు జరిగింది. అదేవిధంగా ఆరాధన 9 గంటలకు సండే స్కూల్ పరిచయం 9 గంటలకి, ఆరాధన 10 గంటలకు, ప్రభు బలం 12 గంటలకు జరుగుతుంది. 1వ తారీఖు కాబట్టి దయచేసి ఈ ప్రకటన గమనించవలసిందిగా దేవుని నామమున బట్టి తెలియజేస్తున్నాం. రాజమణి గారు ప్రత్యేకంగా సంఘానికి తెలియజేయమన్నారు. వారి మనవడు కరుణా గారు చనిపోయారు. వారి మనవడికి ఆర్డర్స్ వచ్చినాయి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి. మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, సంఘానికి తెలియచేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఎస్సీ గారు హడావుడిగా వెళ్ళిపోయారు. ఏమనుకోవద్దనండి, దయచేసి నేను నాకున్న తొందరపాటును బట్టి వెళ్ళాను. దయచేసి నేను ఎలా చెప్పకుండా వెళ్ళిపోయానని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. 9th క్రాస్ రోడ్లో సహోదరుడు జోసఫ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటాడు సహోదరుడు. వారి నాన్నగారు మన సంఘానికి వారు వస్తూ ఉండేవాళ్ళు. ఆయన మన దినాన ఆయన చనిపోవడం జరిగింది. గురువారం చనిపోవడం జరిగింది. వారి కుటుంబ ఆదరణ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని నామమున బట్టి ప్రార్థనగా తెలియజేస్తున్నాను. సహోదరుడు తేజ కృష్ణవేణి గారి యొక్క కుమారుడు దేవుని కృపను బట్టి స్టూడియోలాగా చిన్నగా పని చేసుకుంటున్నారు, వీడియోలు తీస్తూ. తర్వాత వాహనం కొనుక్కున్నాడు, దాంతో పార్ట్నర్షిప్ ఉందని. తర్వాత వైజాగ్ ప్రాంతంలో ఒక ఇల్లు లాంటిది ఒక అద్దెకి తీసుకుని లాడ్జి లాగా ఏర్పాటు చేస్తూ పెట్టుకున్నాం. పాస్టర్ ప్రార్థన చేయండి, సంఘంలో ప్రకటన చేయండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చెప్పడం జరిగింది. ఇంకో ప్రకటన ఏంటంటే అవును వస్తే అక్కడ దిగడానికి ప్రయత్నం చేయకండి, సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం, ప్రార్థన తెలియజేస్తాం. అందరూ లేచి నిలబడితే ముగింపు ఆశీర్వాదంతో మన గృహాలలో ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఎవరైనా నిలబడితే మీరు రాయండి. అమ్మాయి తెలిసిన సంకలించి ఎవరో
రాసి పెట్టండి. నాకేమో అర్థం కావట్లేదు, ప్రార్థన ఆపేసి నేను వాళ్ళు వింటా ఉంటే క్రమం పోతానండి. మీరు ఇక్కడికి ఎవరైనా వచ్చి రాసి పెట్టండి, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. తల ఉంచుకుందాం, కళ్ళు పాలు కానీ నిమిషం కానీ రాసి పెట్టండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా తెలుగులో రాశారంటే చక్కగా మళ్ళీ నేను కళ్ళు తెరిచి ఇంగ్లీష్ చదివి మళ్ళీ మీ చదివేటప్పటికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రార్థన. మహోన్నతుగా జీవగల దేవా, మీకు స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మా దేశమును, మా రాష్ట్రమును, మా గ్రామము ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. గతించిన దినాలన్నీ కూడా మీరు ఎక్కడ చాటున మమ్మల్ని భద్రపరిచి మీ మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించినందుకు మీ స్తోత్ర. దేశం లేదా రాష్ట్రంలో అన్ని చోట్ల విపరీతకరమైనటువంటి వర్షాలు, భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో మమ్మలను, మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమకరంగా నిర్మించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. మా గ్రామం చుట్టూ కంచుంచండి అయ్యా, మా గ్రామం చుట్టూ కాపుదలుచమని ప్రార్థన చేస్తున్నా. డ్యాంలో కానీ చుట్టుపక్కల కానీ వర్షాలు ప్రభా విపరీతంగా నింపబడడానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు తెలియజేస్తాను. ఈ వర్షాల వల్ల ప్రభా ఆస్తి పంట నష్టాలు లేకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నా. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ముఖ్యంగా క్రైస్తవ్యానికి, క్రిస్టియానిటీకి ఎటువంటి సమస్యలు ప్రభా మా రాష్ట్రంలో, దేశంలో లేకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. 2 వారాలుగా ప్రభా వర్షాల వల్ల కొంతమంది సంఘాలు అనారోగ్యాలుగా ఉన్నారు, కొంతమంది మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదేనా తెరిపించి దేవాలయానికి అందరూ కూడా రావడానికి మీరు చూపించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా ఆశీర్వాదకరంగా ప్రభు ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. అనారోగ్యం కలిగిన వారిని మళ్ళా దేవాలయం తీసుకొచ్చి మీ పాద సన్నిధిలోకి నడిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. జనకు అధికారులు కానీ ప్రభా, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, సచివాలయాలు, హోమ్ గార్డ్స్ ఉన్నటువంటి బిడ్డలు, కార్పెంటర్లు, కాంట్రాక్టర్లు, కూలి పని చేసుకుంటున్న వారు, రిటైర్ అయినటువంటి బిడ్డలు ప్రభా, వాహనంగా ఉన్నటువంటి బిడ్డలు ప్రభా, అనేక రకాలుగానైనా ఆశా వర్కర్స్ గా హాస్పిటల్స్ లో ఏవైతే పనులు చేసుకుంటూ మా గ్రామంలో, మా సంఘంలో జీవిస్తున్నారు, ఇంటి పనులు, కూలి పనులు చేసుకుంటూ వారందరినీ కూడా దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. వివాహాల విషయంలో ఉన్న కొరతలు తీర్చండి, ఉద్యోగాల్లో ఉన్న కొరతలు తీర్చండి, ఆర్థిక విషయాల్లో కొరతలు తీర్చండి, అనారోగ్యంలో ఉన్న కొరతలు తీర్చండి, వ్యసనంతో బాధించబడి విడిపించండి. ఈ సంవత్సరం నూతనమైనటువంటి కార్యాలు, నూతనమైనటువంటి దీవెన ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అయా జయదాస్ గారి క్షేమకరంగా తీసుకొచ్చినాను, మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఆరోగ్యంతో నిమ్మని కోరుకుంటూ ఉన్నా. అయా మరి సురేష్ గారి కుటుంబం, వారి అమ్మగారు, వారి సత్యమణి గారు, వారి పిల్లలు అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని స్వస్థపరిచి దేవాలయం తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తుంది. ఇంకా అనేక మంది బలహీనులుగా, జ్వరాలతో, బీపీతో, షుగర్తో ప్రభా, నీరసంతో, వైరల్ ఫీవర్తో బాధపడుతున్న అనేక మంది సంఘాన్ని మీరు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. అయా ప్రత్యేకించి జోసఫ్ యొక్క తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుని సాల్మన్ రాజు గారు ఆయన చనిపోయారు ప్రభా. కుటుంబాన్ని ఆదరించమని, ఆ కుటుంబాన్ని బలపరచమని, తండ్రి లేని ఆ కుటుంబానికి తండ్రిగా మీరు ఉండమని బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా నాయన రాజమణి గారి యొక్క మనవడి విషయంలో మీరు చేసిన మేలు బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ జాబ్ చేసుకుంటూ చక్కగా ప్రభా దీవించబడడానికి సహాయం తెచ్చిందని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఏఎస్సీ గారికి ప్రభా ప్రార్థన చేయమన్నారు, వారి కుటుంబస్తుల కోసం, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారందరూ ఫోన్ల ద్వారా ప్రార్థన చేయించుకున్నారు ప్రభా. అడుగుతున్నారు పవనయ్య గారి భార్య ప్రభా బలహీనం ఉంది, డెంగ్యూ ఫీవర్తో ప్లేట్లెట్స్ 45,000 పైబడి బలహీనపరచబడి ఆ బిడ్డ బలపరిచి నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని ఆయన మీ కృపలో నడిపించి భద్రపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా మీ పాస్టర్లు ఎస్సీ గారి కుటుంబాన్ని, సోదరుడు జోసఫ్ సార్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఆయన మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నా. ఆయా సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమారి గారికి
ఇచ్చిన నేను కుమార్తె డెలివరీకి సిద్ధపడుతూ ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి సుఖమైనటువంటి కాపుని దయచేసి ప్రార్థన చేస్తున్నారు. రీతికి బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నా. నేను కన్ను వాపు వచ్చింది, చిన్న పురుగు ప్రభా బిడ్డకు పట్టి దాని నుంచి విడుదల తెచ్చిమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నా. ఎవరైతే ప్రభా నూతనంగా వచ్చారో సంఘానికి ప్రభా ఏ అవసరంలో వచ్చారో వారందరినీ పేరు పేరున నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి ప్రతి ఒక్క కుటుంబ అవసరత తెచ్చిమని వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఎంతవరకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. మంచి వాతావరణాన్ని అనుకూలపరచమని, ఎలాంటి తుఫాన్లు వర్షాలు నేను ఇబ్బందికరమైన పరిస్థితులు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. మరి సురేష్ గారి కుమార్తె జన్మదినం దేవుని చిత్తమైతే మరి 31వ తారీఖు ప్రభా వాతావరణ పరిస్థితి అనుకూలపరచడానికి కానీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఆవిడ నేను అడుగు పెట్టబోతున్నా మీరే సహాయం చేస్తారని ప్రభావ ప్రార్థన విజ్ఞాపం చేస్తాను. మరి కాస్త పరిస్థితులు అనుకూలపరిచి వాతావరణాన్ని అనుకూలపరచుకుని ప్రార్థన విజ్ఞాపం. మార్పు తండ్రి గారిని హాస్టల్ బిడ్డల్ని వార్డెన్ గారిని విలేజ్ మనసు నన్ను నా కుటుంబ సంఘాన్ని సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేసి మన ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనలో తగ్గి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరు నారు తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించు సర్వ సృష్టియును స్తుతించు మోక్ష సైన్యము పితా పుత్ర శుద్ధాత్మా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ ఆరాధన ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రార్థన అవసరం కలిగిన వారికి దేవుడు సదాకాలము తోడై ఉండి ఆయన కృప చేత మనలను మన కుటుంబాలను నడిపించును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పావనమ, ప్రేమగా నీ సేవ ప్రియముగనుగరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. మా అందరికీ వందనాలు.